శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మీ పేరులో ఒక అక్షరాన్ని మార్చుకుంటే మీ జీవితాలు మారిపోతాయి. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. పేరులో మార్చుకుంటే గ్రహాలన్నీ మారిపోతాయా? అదృష్టం మారిపోతుందా? మీరు నమ్మండి, నమ్మకపోండి. కొన్ని విషయాలను చూస్తే దాన్ని ఖచ్చితంగా పాటించాలనిపిస్తుంది. నేను మీలాగే చాలా ఏళ్ళు నేను ఈ విషయాన్ని విస్మరించాను. జ్యోతిష్యం మీదనే ఉన్నాను. కానీ చాలా పుస్తకాలు రిఫర్ చేసిన తర్వాత, ఇంగ్లీష్ గ్రంథాలు, తర్వాత తెలుగు గ్రంథాలు, ఇవన్నీ చేసి న్యూమరాలజీ అనేది ఉందా, అది కరెక్టా, మనుషులకు నెంబర్స్ ప్రభావం ఉంటుందా లేదా, దాన్ని మీ 15 సంవత్సరాలు పరిశోధన చేశాను. నేను చాలా పుస్తకాలు రిఫర్ చేశాను. తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది, చాలా గొప్పది సబ్జెక్టు. మనిషికి నెంబర్స్కు చాలా సంబంధం ఉంది. ఆ ప్రభావాన్ని చూపెడుతుంది. వారు ఏ తేదీలలో వారు సరిగా పనులు చేసుకుని అంచనా వేసుకుంటే వారికే అర్థమవుతుంది. ఎక్కువగా ఆ నెంబర్స్ వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి, లబ్ధిని చేకూరుస్తాయి. కొన్ని నెంబర్స్ నష్టపరుస్తూ ఉంటాయి. దీని మీద పరిశోధనాత్మకంగా మొట్టమొదటగా చేసిన వారు 1000 సంవత్సరాలకు పూర్వమే కపిల మహర్షి గారు మన భారతదేశంలో చేశారు. అతను జ్యోతిష్యంతో పాటు దీన్ని కూడా న్యూమరాలజీ చేశాడు. కానీ జ్యోతిష్యం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ సంఖ్యాశాస్త్రం అనేది చాలా తప్పుగా అయింది. ఇదేదో కొత్తగా పుట్టిన సబ్జెక్ట్ ఏం కాదు, జ్యోతిష్యంలోని ఒక భాగమే నెంబర్స్ అనేటివి. మనకు దీనికి తర్వాత పైథాగరస్ చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. కానీ అతను కూడా ప్రాచుర్యంలోకి రాలేదు. చైనాలో లూషో గ్రిడ్ అంటారు. ఆ లూషో గ్రిడ్ ద్వారా కూడా వారు నెంబర్స్ మీద చేశారు. వాళ్ళు బాగా నమ్ముతారు, చాలా అదృష్టవంతులు ఆ విషయంలో. ఇకపోతే మనకు ఇండియాలో ఈ కపిల మహర్షి రాసిన ఈ యొక్క న్యూమరాలజీని విదేశాల నుంచి వచ్చి ఒక అతను నేర్చుకున్నాడు. అతని పేరు కీరో. అంతకుముందు ఆయన పేరు వేరే. జ్యోతిష్యము, సంస్కృతము, రకరకాల భాషలు నేర్చుకున్న తర్వాత చివరిగా వెళ్ళే ముందు అతను అడిగాడు, ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక బ్రాహ్మణుని దగ్గర నేర్చుకున్నాడు. అంటే ఒక సంఖ్యాశాస్త్రంలో చిన్న సబ్జెక్ట్ ఉందని చెప్పాడు ఆయన. ఆయన అది నేర్చుకొని విదేశాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే దాని మీద మక్కువ కలిగి బాగా పరిశోధన చేశాడు. ఆయనకు పామాలజీ తెలుసు, ఆస్ట్రాలజీ తెలుసు, ఇటు న్యూమరాలజీ కూడా చేశాడు. 100 మంది మీద ప్రయోగం చేసి చూశాడు ఆయన. సక్సెస్ఫుల్. కింగ్స్ అందరు కూడా, రాజులు, అప్పుడు రోమన్, తర్వాత క్యాథలిక్స్, వీళ్ళందరూ రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళందరి మీద ప్రయోగాలు చేశాడు. డేట్స్ ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. దానికి బుక్ పేరు కూడా చెప్తాను, ద బుక్ ఆఫ్ న్యూమరాలజీ, మ్యాజిక్ నెంబర్స్, కీరో బుక్ ఆఫ్ న్యూమరాలజీ. ఆయన స్వయంగా రాశాడు. ఆయన నెంబర్స్ ఎలా వెంటాడినాయి, ఎలా జీవితాలు, పడవలు ఎలా మునిగిపోయి, డేట్లో పడవ తయారు చేసినప్పుడు ఎలా జరిగింది, 13 నెంబర్లో గృహాలలో నివసించిన వారు ఎలా డేంజర్గా ఉన్నారు, యాక్సిడెంట్లు అయినా ఎలా ఉన్నాయి, అవన్నీ రాశాడు ఆయన. చాలా అద్భుతంగా ప్రూవ్ చేశాడు ఆయన. అలా కాకుండా మన ఆంధ్రదేశంలో కూడా కక్కిరాల గోపాలకృష్ణయ్య గారు, చాలామంది న్యూమరాలజిస్టులు చాలా ప్రయోగాలు చేసి చూశారు. చాలా అద్భుతం అది. తర్వాత కిరణ్ నెహ్రూ గారు కూడా చాలా శ్రమపడ్డాడు. దాని తర్వాత నేను తెలుసుకున్నది ఏమిటంటే ఈ గ్రహాలకు నెంబర్స్కు సంబంధం ఉంది. న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ నెంబర్. పేరు మంచిదైతే మనం అద్భుతాలు చేయగలము. మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అది సరిగా ఉండేది ఉంటే, డెస్టినీ నెంబర్ సరిగా ఉండేది ఉంటే మనం చేయగలము. చూశాను, చాలామంది కరెక్షన్ చేశాను. 15 సంవత్సరాల నుంచి కరెక్షన్ చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది అది. అది ఏమిటనంటే మనకు ఈ గ్రహాలు అనేటివి 9 ఉన్నాయి. అంకెలు 9. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క దానికి సంబంధించింది. 1వ నెంబరు సూర్యుడు, 2వ నెంబరు చంద్రుడు, 3వ నెంబరు గురువు, 4వ నెంబరు రాహు, 5వ నెంబరు బుధుడు, 6వ నెంబరు శుక్రుడు, 7వ నెంబరు కేతు, 8వ నెంబరు శని, 9వ నెంబరు కుజుడు. మనకు తిథుల ప్రకారంగా కూడా చూసుకున్నప్పుడు కూడా అదే జరుగుతుంది. పాడ్యమి 1వ నెంబర్ సూపర్, 2వ నెంబర్ విధియ చంద్రుడు, 3వ నెంబర్ తదియ గురువు, 4వ నెంబర్ రాహు, 5వ నెంబర్ బుధుడు పంచమి, 6వ నెంబర్ శుక్రుడు షష్ఠి, 7వ నెంబర్ సప్తమి కేతు భక్తి, 8వ నెంబర్ మనకు పనికిరాదు శని, 9వ నెంబర్ కుజుడు నవమి, అది కూడా పనికిరాదు. ఇదేదో కొత్తగా వచ్చిన సబ్జెక్ట్ కాదు ఇది. దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఆ తిథులు, వారాలు, నక్షత్రాలన్నీ చేయడం జరిగింది. అది
న్యూమరాలజీకి టచ్లో ఉంది అది, అందులో భాగమే అది. అయితే పరిశోధనాత్మకంగా చూసిన తర్వాత ఒక వ్యక్తికి తన పేరులోని అక్షరాలు మార్చి వైబ్రేషన్ కనుక తెస్తే, అంటే ఒక నేమ్ తీసుకుంటే ఆ నేమ్కి ఒక వాల్యూ ఉంటుంది, ఒక అక్షరానికి ఒక విలువ ఉంటుంది. ఆ విలువను మొత్తం విలువలు చూసుకొని ఆ విలువ కనుక సరైన విలువ కనుక ఉండేది ఉంటే అతనికి మార్పులు జరుగుతున్నాయి అనే విషయం తెలుసుకొని చేశారు. ఉదాహరణకు బర్త్ నెంబర్ 2 ఉందనుకోండి, అది చంద్ర సంఖ్య, దాని డెస్టినీ నెంబర్ కూడా ఉంటుంది. డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, ఇవన్నిటినీ కలుపుకుంటే వచ్చే డెస్టినీ నెంబర్ అంటారు. దాన్ని విధిరాత నెంబరు, తలరాత నెంబర్ అని కూడా అంటారు. ఈ రెండు సరిగా ఉండి తన పేరు కూడా వైబ్రేట్గా ఉంటే అద్భుతాలు చేస్తారు. సినిమా చరిత్రలో సినిమా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు నిజమైన పేర్లు కాదు, పేర్లు మార్చుకున్న తర్వాతనే అభివృద్ధికి వచ్చారు. చిరంజీవి గారు మార్చుకున్నారు, ఒకరు కాదు చాలామంది చేసుకున్నారు. సినిమాల పేర్లు ఏది ఉంటే న్యూమరాలజికల్ ఏంది పెట్టరు, కోట్ల రూపాయలు నష్టపోతారు. కాబట్టి జీవితంలో మన పేరులోని ఒక అక్షరాన్ని మార్చుకుంటే జీవితం సరి అవుతుందన్న మాట వాస్తవమైన విషయం, అందులో తేడా లేదు. అందులో జ్యోతిష్యం ఎంత గొప్పదో న్యూమరాలజీ కూడా అంత గొప్పది. రెండింటికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. రెండూ చూడగలిగితే ఇంకా అద్భుతం. న్యూమరాలజీ ప్లస్ ఆస్ట్రాలజీ రెండు తెలిసిన వారు కనుక దాన్ని సరి చేయగలిగితే సూపర్. ఇకపోతే మనకు ఏ నెంబర్స్ పనికొస్తాయి, ఏ నెంబర్స్ పనికి రావు అనే విషయాన్ని న్యూమరాలజీ తెలియజేస్తుంది. ఏ డేట్స్లో పనిచేస్తే మనం అద్భుతంగా ఉంటాం, ఏ డేట్స్, సినిమా రిలీజెస్ కూడా పలానా డేటు, పలానా డైరెక్టర్, పలానా ప్రొడ్యూసర్ వాళ్ళని లెక్క చేసిన తర్వాత నా డేట్ రిలీజ్ చేస్తారు. అలా లేకపోతే ఫెయిల్ అవుతాయని వాళ్ళకు తెలుసు. ఎంతోమంది నెంబర్స్, ఇండివిజువల్ నెంబర్స్ చూశాను. 4 నెంబర్లో ఉన్నవాళ్ళు ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో ఉన్నారు. వేల మంది యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసినాకనే మాట్లాడుతున్నాను, కానీ ఊరికే సరదాగా మాట్లాడట్లేదు. ఏది కానీ నిజాన్ని మాత్రమే మాట్లాడతాను. ఒక కొత్త వరల్డ్ సృష్టిస్తారు. నెంబర్ 4లో ఉన్నారు సినిమా యాక్టర్ కృష్ణ గారు. ఆయన ఎప్పుడు కొత్తదనమే, కొత్త వ్యవస్థ చేశాడు. సినిమాస్కోప్ తెచ్చాడు ఆయన, కౌబాయ్ ఆయనే తెచ్చాడు, తర్వాత 7 స్టాక్ ఆయనే తెచ్చాడు. అన్ని డిఫరెంట్ మూవీస్ తెచ్చారు, సరికొత్త విధానాలు. ఇకపోతే క్రీడారంగంలో ఉన్నవారు నెంబర్ 5లో ఉన్నారు. 2 నెంబర్లో ఉన్నవారు బిజినెస్ చేస్తే సరిగా రాణించలేదు. నెంబర్ 1లో ఉన్నవాళ్ళు పొలిటికల్గా ఉన్నారు. నెంబర్ 8లో ఉన్నవారు రాజకీయ రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారు. నెంబర్ 6లో ఉన్నవారు బిజినెస్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. నెంబర్ 5లో ఉన్నవారు అద్భుతమైన బిజినెస్లు, జ్ఞానము, ఎడ్యుకేషన్స్ అవన్నీ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా అనుకూలంగా ఉన్నప్పుడే అది జరుగుతుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే న్యూమరాలజీ ప్రకారంగా మీరు నేమ్ ఆఫ్ కరెక్షన్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా లాభం చేకూరుతుంది. అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. ఈ పూతే పోయింది ఏముందండి, ఒక పేరును అక్షరం మార్చుకొని ప్రాక్టీస్ చేయడమే కదా. ఎందుకు ఈ కష్టాలు, ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టేపడకండి. ఇది ఒక సైన్స్, అది కష్టపడ్డారు చాలామంది. కష్టపడ్డ తర్వాతనే ఇది ఒక శాస్త్రంగా మారింది. అది ఏదో తప్పు లెక్కలు చేయడం మూలంగా ఫెయిల్ అయిన వాళ్ళు ఉండవచ్చు, కానీ నిజానికి సరైన లెక్కలు కనుక తీసి సరిగ్గా చేసేది ఉంటే ఖచ్చితంగా లబ్ధి చెందుతారు. అందులో లబ్ధి చెందిన వాళ్ళు నేను కూడా ఒకండి. కాబట్టి జీవితంలో కష్టపడుతూ ఇటు గోచారం కానీ, ఇటు జ్యోతిష్యం కానీ, దైవం కానీ ఏది నమ్మకుండా ఉండడం ఎందుకు? ఏదో ఒక దాన్ని పట్టుకొని మనం వెళ్తే అద్భుతంగా రాణిస్తాం కదా. ఎందుకు ఈ దుఃఖాలు, ఎందుకు ఈ బాధలు? కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే న్యూమరాలజీ పరంగా విద్యార్థులకే కానీ లేదా బిజినెస్దారులకు కానీ ఎవరికైనా కానీ లాభం చేకూరుతుంది. నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోండి. జాతక సమస్యలకే కానీ న్యూమరాలజీ కరెక్షన్స్కి కానీ మీకు కావాలనుకుంటే ఈ కింద నెంబర్కు ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.